హలో పేరెంట్స్. సో ఈరోజు వీడియోలో చాలామంది పిల్లల్లో మనం రెగ్యులర్గా ఒక డెవలప్మెంట్ ఇష్యూ అయిన ఆటిజం గురించి నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను క్లియర్గా నా ఫ్రెండ్ సర్కిల్లోనే అబ్జర్వ్ చేస్తే చాలామంది పిల్లలు, నా ఫ్రెండ్స్ పిల్లలే మాట్లాడరు, కలవరు, డిఫరెంట్గా ఉంటారు, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటారు, పిలిచినా పట్టించుకోరు. సో ఇలాగా మాటలు లేటుగా రావటం, అటెన్షన్ ప్రాబ్లం, ఇవన్నీ చాలానే నేను అబ్జర్వ్ చేశాను. సో నేను దీని గురించి వీడియో చేశాను. సో వీడియో మొత్తం చివరి దాకా చూడండి. సో అసలు ఆటిజం అంటే ఏంటి, ఎందుకు వస్తుందంటే ఇది చిన్న పిల్లల మెదడులో ఒక డెవలప్మెంట్ కండిషన్ అనమాట. సో దీనివల్ల పిల్లలు మాట్లాడే విధానం చాలా తక్కువ ఉంటుంది. కొన్నిసార్లు 1-2 పదాలు మాత్రమే మాట్లాడతారు అండ్ మాట్లాడింది కూడా సరిగా అర్థం చేసుకోలేరు, మనం చెప్పేదానికి ప్రాపర్గా రెస్పాండ్ అవ్వరు. సో ఇలాంటి లక్షణాలు ఉంటే దాన్ని ఆటిజం అని అంటారు. ఇప్పుడు ఆటిజం ఎందుకు వస్తుంది అంటే దానికి ఒక కారణం చెప్పడానికి లేదు, దానికి చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ డెవలప్మెంటల్ ఇష్యూస్లో మెయిన్గా మనం ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని మెడిసిన్స్ వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు, జెనెటిక్ ప్రాబ్లం అవ్వచ్చు, ప్రెగ్నెన్సీ సమయంలో మనకి ఆ టైంలో వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ అవ్వచ్చు, బ్రెయిన్ డెవలప్మెంట్లో డిఫరెన్సెస్ ఉండొచ్చు. సో ఇది అనే రీజన్ మనం చెప్పలేం. అండ్ ఆల్సో పిల్లలు మంత్ బేబీ ఉన్నప్పటి నుంచి కూడా మనం మాట్లాడుతూ ఉండాలి, మనం మాట్లాడకుండా సైలెంట్గా ఉండకపోవడం కూడా ఒక రీజన్ అవ్వచ్చు. సో ఫస్ట్ పిల్లలు సరిగా పెరగలేదు, వాళ్ళకి మాటలు లేటుగా వచ్చాయి అంటే సొసైటీలో చాలా మాటలు పడాల్సి వస్తుంది. సో యాజ్ ఏ పేరెంట్స్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా సరే, ఇది ఆటిజం అనే పేరే పెట్టండి, ఏదైనా పెట్టండి, బట్ ఏ ప్రాబ్లం అయినా సరే ఇది పేరెంట్స్ వల్ల వచ్చింది కాదు, వాళ్ళ పెంపకం వల్ల వచ్చింది కాదు. సో ట్రై టు అండర్స్టాండ్. సో యాజ్ ఏ పేరెంట్స్ మనల్ని మనం ఫస్ట్ బ్లేమ్ చేసుకోవద్దు. సో నేను కొన్ని లక్షణాలు, కొన్ని సిమ్టమ్స్ చెప్తాను. ఈ సైన్స్ కనుక ఏదైతే సిమ్టమ్స్ కనిపించాయో సో డిలే చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పేరు పెట్టి పిలిచిన వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవటం కానీ, మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మనల్ని చూసి మాట్లాడేటప్పుడు వాళ్ళ ఐ కాంటాక్ట్ ఉంటుంది, మెయిన్ ఆ ఐ కాంటాక్ట్ లేకపోవటం అనేది. అండ్ అసలు మాటలు 2.5 years వస్తున్నాయి, 3 years వచ్చినా కానీ అసలు మాట్లాడకపోవటం, లేదంటే ఒకటే పనిని మళ్ళీ చేయటం, ఇవి ఎర్లీ సైన్స్గా మీరు రికగ్నైజ్ చేసి, ఎర్లీ సిమ్టమ్స్గా రికగ్నైజ్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డాక్టర్ని కన్సల్ట్ అవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇట్ మైట్ బి ఆటిజం అని అనుకోవచ్చు, దాన్ని పూర్తిగా ప్రివెంట్ చేయలేం. బట్ ఎర్లీ సైన్స్, ఎర్లీగా మనం దీన్ని కనిపెట్టడం వల్ల మనం వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి హెల్ప్ చేయగలుగుతాం అనమాట. మైల్ స్టోన్స్ కంప్లీట్ అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి పక్క వాళ్ళ పిల్లలతో కంపేర్ చేయొద్దు. వాళ్ళకి 1 yearకే మాటలు వచ్చినాయి, 2 yearsకే మాటలు వచ్చినాయి, మాకు ఇంకా మా పిల్లలకి రాలేదు అని ఓవర్గా కంపేర్ చేయొద్దు. అలా అని చెప్పేసి జనరల్గా ఉన్న మైల్ స్టోన్స్కి మనం ఎక్కువగా క్రాస్ అయ్యి ఇంకా డెవలప్మెంట్ ప్రాబ్లం ఉందంటే అప్పుడు ఇగ్నోర్ చేయకూడదు. సో సొసైటీ ఏమంటుంది అనేది మీరు పట్టించుకోవద్దు, ఎవరితో కంపేర్ చేయొద్దు, అలా అని ఇగ్నోరు చేయొద్దు. సో ఫుడ్ కూడా మెయిన్ ఫ్యాక్టర్. మంచి ఫుడ్ వాళ్ళకి ఇస్తూ, వాళ్ళతో ఎంజాయ్ చేసి, వాళ్ళని మంచిగా అబ్జర్వ్ చేస్తూ మనం కొంచెం అవాయిడ్ చేయాలి అని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరేమనుకుంటున్నారో కూడా మీ ఒపీనియన్ని, మీ థాట్స్ని కామెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.